ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని ఎస్ఐ పరశురాం సూచించారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందస్తుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండపం వద్ద కనీసం 2 నిర్వాహకులు నవరాత్రులు ఉండేలా చూసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో వినాయక మండప నిర్వాహకులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు. ఆనందోత్సవాల మధ్య వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని నిర్వాహకులకు సూచించారు. నిమజ్జన సమయంలో చెరువుల వద్దకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా రెచ్చగొట్టే విధంగా ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు లేకుండా నిమజ్జన సమయంలో డీజేలు ఏర్పాటు చేస్తే సహించేది లేదని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఉంటారు, ఊళ్ళో ఉంటారు, మన ఆప్తులు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా అప్పటిదాకా ఎంజాయ్ చేసిన వాళ్ళు, నవ్వుకుంటూ తిరిగిన వాళ్ళు అంతా ఏదన్నా వేరే జరిగింది అని అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంటుంది? చాలా ఇబ్బందిగా ఫీల్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాంటి దానికి ఎవరు కూడా అవకాశం ఇవ్వకుండా, తావివ్వకుండా చాలా జాగ్రత్తగా అవసరమైతే కాల్ చేయండి. నాకు ఇప్పుడు ఈ మీటింగ్లోనే ఇక్కడనే మాట్లాడిన తర్వాత మర్చిపోతాను కాదు. మీకు ఏదన్నా ఇబ్బంది జరుగుతుంది సార్, ఈ రకంగా చేస్తున్నారంటే 100% పెట్రోలింగ్ కూడా తిరగడం అనేది జరుగుతుంది. ఓకేనా? మీకు ఏమైనా ఇబ్బంది అయ్యేది ఉంటే, ఎందుకనంటే దీన్ని ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా ఎలాంటి వివాదాలకు కానీ అంటువాటి ఇన్సిడెంట్స్ కానీ జరగకుండా చాలా ఆనందకరంగా హ్యాపీగా పండగలాగానే జరుపుకొని మిగతా సోదరులతో కూడా కోఆర్డినేట్ చేసేసుకొని ముందుకు పోతే అందరికీ ఆనందం, ఎంజాయ్మెంట్, హ్యాపీ కూడా ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దీని మూలంగా మీరు అందరూ కూడా సహకరిస్తారని కూడా నేను కోరుకుంటా ఉన్నాను.